మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. విజ్ఞానరోషిః పరిపూరితాంతర్వాక్యాండకోశం హరితోపలాభం తర్కాభయేతం ఇది సర్వపూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి. శ్రీ వేదవ్యాసాయ నమః. సమస్త వైదిక వాంగ్మయము భగవంతుణ్ణి తెలుపునటువంటి అశేష ఈ వాంగ్మయ ప్రపంచానికే ఒక కేంద్ర బిందువు ఈ వ్యాసగద్దిని. వేదములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు, మహాభాగవతంతో కూడిన అష్టాదశ పురాణములు, మహాభారతము, వీటన్నిటికీ జన్మస్థానము, పుట్టిన ఇల్లు అని చెప్పవచ్చు ఈ స్థలము. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరముల క్రితము ఈ స్థలములో లక్షల సంఖ్యలో మహామునులు, ఋషులందరూ ఇక్కడ కూర్చొని తపస్సు చేసినటువంటిది గొప్ప తపోభూమి ఈ స్థలం. ఇలాంటి స్థలంలో మనం ఏదైనా అల్ప స్వల్పమైన పుణ్యకార్యం ఆచరించిన దాని ఫలము చాలా ఉంటుంది, చెప్పడానికి సాధ్యం కాదు. వ్యాస భగవానుల వారు ఇక్కడే కూర్చొని శిష్యులకు భారత భాగవతాది గ్రంథముల యొక్క ప్రవచనము చేసిన స్థలము ఈ స్థలం. ఇక్కడ ఏదైతే ఒక వేదిక లోపల అగుపిస్తుందో ఈ వేదిక వ్యాస భగవానుల యొక్క కూర్చున్న స్థలం ఇది. అందుకే దీన్ని వ్యాస గద్ది అని పిలుస్తున్నాం. అచ్చటే కూర్చున్నారు. వేల సంవత్సరం ఇదే స్థలంలో కూర్చొని శిష్యులకు ఉపదేశం చేసిన స్థలం ఇది. ఇలాంటి స్థలానికి వచ్చి ఈ మహిమను వినుట, మహిమ తెలుసుకొని చూచుట, ఇది మనకు చాలా పుణ్యఫలం. అది ఏమి లేకుండా వచ్చినా, తెలియకుండా వచ్చి చూసుకొని వెళ్ళినా పుణ్యం వస్తుంది. ఇక్కడ వచ్చి ఈ స్థలం యొక్క మహిమను బాగా తెలుసుకొని దర్శించుకున్నట్టయితే అమితమైనటువంటి ఫలం అది. అయితే ఈ పుణ్యము అందరికీ దొరకదట, కొందరికి మాత్రమే దొరుకుతుంది. ఎంతో పుణ్యం చేసిన వాళ్లకు మాత్రమే, ఈ జన్మలో కాదు గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఏమైనా ఉన్నట్టయితే ఆ పుణ్యము మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తుంది. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే రైలు